రోడ్ల మీదకి వచ్చిన సముద్రం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు భారీగా ఏర్పడినటువంటి సైక్లోన్ దాటికి ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నీరంతా రోడ్డు మీద నుంచి ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ప్రకృతి కన్నెర్ర చేస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఇప్పుడు ఇటలీని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం దక్షిణ ఇటలీ వణికిపోతుంది. దానికి కారణం సముద్రం నుంచి దూసుకు వస్తున్నటువంటి రాకాసి అలలే, అదే సైక్లోన్ హ్యారీ. మామూలుగా ఒక ప్రళయం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సినిమాల్లో మనం చూస్తుంటాం విజువల్స్. మీ కళ్ళ ముందు 3 అంతస్తుల భవనమంత ఎత్తులో సముద్రం అలలు ఎగిసి పడుతుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇప్పుడు ఇటలీ తీరంలో అదే జరుగుతుంది. 9 మీటర్ల ఎత్తున లేస్తున్న రాకాసి అలలు చూస్తుంటే గుండె ఆగిపోయేలా కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు అదే పరిస్థితిని ఇటలీ దక్షిణ ప్రాంతాలైన సిసిలీ, సార్డినియా, కలబ్రియా రాష్ట్రాలు ప్రస్తుతం సైక్లోన్ హ్యారీని ఎదుర్కొంటున్నాయి. మెడిటరేనియన్ సముద్రంలో ఏర్పడినటువంటి సైక్లోన్ ఇవాళ దాని తీవ్రత మరింత పెంచేసుకుంది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తున్నాయి. అక్కడ కొన్ని చోట్ల 150 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీస్తున్నాయంటే అర్థం చేసుకోండి. ఇంకా ఆ గాలికి మనుషులు నిలబడలేడ, కొట్టుకొని వెళ్ళిపోతారు. ఆ గాలులు అంత తీవ్రంగా వస్తున్నాయి. సముద్రంలో భారీ అలలు ఎగిసిపడడంతో తీర ప్రాంతాలు ఇప్పుడు వరదలు దాటికి అట్టుమిట్టాడుతున్నాయి. ఇల్లు, రోడ్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. 48 గంటల్లోనే కొన్ని ప్రాంతాలు 300 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో భారీ వరదలు కూడా చోటు చేసుకున్నాయి అక్కడ. ఈ నేపథ్యంలో సిసిలీ, సార్డినియా, కలబ్రియాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఫెర్రీ సర్వీసులు నిలిపివేశారు. తీర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు.